హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? హోపింగ్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ గుడ్. సో ఇదైతే థర్స్డే మిడ్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 4 o'clock అవుతుంది టైమ్. ఆ రోజైతే నాకు ఫుల్ వర్క్ ఉందండి. నెక్స్ట్ డే మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను, హాలిడేస్ కదా. సో మార్నింగ్ అంతా ప్యాకింగ్ చేసుకున్నాను, బికాస్ నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాను నేను. సో తర్వాత ఒక పవర్ నాప్ తీసుకొని కిచెన్లో కొంచెం వర్క్ ఉంది అండ్ క్లీనింగ్ వర్క్ ఉందన్నమాట. సో అది చేసుకుందామని నేను కిచెన్లోకి వచ్చాను. అలాగే టేబుల్ దగ్గర కూడా కొంచెం ఆర్గనైజ్ చేసుకుందాము అని చెప్పానని ఇక్కడికి వచ్చాను అనమాట నేను. సో ఇప్పుడైతే ఒక సమ్మర్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. డైలీ ఒకటి డిఫరెంట్గా అయితే తీసుకుంటున్నాను నేనైతే. ఇవాళైతే మ్యాంగోతో ఒక మంచి హెల్దీ డ్రింక్ అయితే నేను చూపిస్తాను. కంపల్సరీగా మ్యాంగోస్ దొరికే సీజన్ కాబట్టి కంపల్సరీగా ఇది తీసుకోండి. చాలా డిఫరెంట్గా అండ్ టేస్టీగా ఉంది. సో పిల్లలందరికీ హాలిడేస్ కదా, మీరు కూడా మీ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా, మీ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి? నేనైతే వెళ్ళిపోయాను అండ్ ఇప్పుడైతే అక్కడే ఉన్నాను. ఫుల్గా సమ్మర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ కజిన్స్ కూడా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మాకన్నా ఎక్కువ మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. కజిన్స్ అందరం కలిసాం కదా, వాళ్ళ కిడ్స్ తోటి ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు. అండ్ వీటన్నిటితో పాటు మనం కంపల్సరీగా హైడ్రేటింగ్గా ఉండాలి. సమ్మర్ అయితే పీక్స్లో ఉంది, ఎండలు మండిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇండోర్ గేమ్స్ ఇట్లాంటి ప్లే చేయడానికి ట్రై చేయండి. మేము కూడా అలాగే ఆడుకుంటున్నాము, అవుట్డోర్స్ అయితే ఎక్కువ వెళ్ళట్లేదు. సో ఇక్కడైతే మ్యాంగోస్లో నుంచి పల్ప్ తీసేసి నేను దాన్ని మిక్సీకి వేస్తాను అనమాట, పేస్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మ్యాంగోస్ అనేవి స్వీట్గానే ఉంటాయి కాబట్టి నేనైతే షుగర్ అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదు, చాలా లిమిటెడ్గా యూజ్ చేస్తున్నాను నేను. అండ్ బై ద వే ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయిపోయిందండి, బికాజ్ ఇక్కడికి వచ్చేసాను కదా మదర్ వాళ్ళ ఇంటికి. సో కజిన్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఎడిటింగ్కి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ అస్సలు టైం అయితే కుదరట్లేదు అనమాట. బట్ ఎలా అయినా పెట్టాలి అని చెప్పానని నేను పుష్ చేసుకొని మరీ పెడుతున్నాను వీడియో అనేది. ఐ నో ఐఎమ్ వెరీ లేట్. అసలు వీక్లీ 2 వీడియోస్ పెడతాననేదాన్ని ఒక వీడియోనే వస్తుంది. బట్ ఐ విల్ ట్రై. కంపల్సరీగా వీక్లీ 2 వీడియోస్ పెట్టడానికైతే 100% నేను ట్రై చేస్తానన్నమాట. సో ఇక్కడైతే నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను పేస్ట్. బై ద వే ఇప్పటి వరకు నేను ఒక 2-3 సమ్మర్ డ్రింక్స్ అయితే నేను ప్రిపేర్ చేసి చూపించాను. సో మీ అందరికీ అవి ఎలా అనిపించింది, ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే వాటి టేస్ట్ ఎలా ఉందో నాకు కంపల్సరీగా మెన్షన్ చేయండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉందన్నమాట. సో నేనేమి ఎక్స్పెరిమెంట్ చేయలేదు, నేను వీడియోస్లో చూసి లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి ట్రై చేశాను. నాకు బాగా అనిపించినాయి, నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. బట్ ఇదైతే కంపల్సరీగా ట్రై చేయండి, బికాస్ సమ్మర్స్లోనే మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి ఇది 100% ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది అనమాట. ఇందులో నేను ముంజలు కూడా వాడాను ఈ డ్రింక్లో. సో అది కూడా మీకు చూపిస్తా ఎలా యూస్ చేశాను అనేది. దీనికన్నా ముందు నేను సాబుదానాన్ని నానబెట్టుకున్నాను అనమాట ఒక 1 hour. తర్వాత నేను బాయిల్ చేసుకున్నాను. నేను నానబెట్టుకుని ఉన్నది క్లిప్ తీయలేదు నేను ఇక్కడ. సో ఇక్కడైతే ముంజలు కూడా నేను ముందే ఒలిచి పెట్టుకున్నాను అనమాట. ఇవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత అవి కూల్ అవ్వాలన్నమాట, అప్పుడు మనం డ్రింక్లో మిక్స్ చేసుకోవచ్చు. సో వేడివేడిగా అయితే మిక్స్ చేసుకోవద్దు, ఇది కొంచెం థిక్ అయిపోతాయి. ఇవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. అండ్ చిల్డ్ మిల్క్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ. సో ఆ మిల్క్ కూడా వేసేసుకోవాలి. అండ్ మనం చేసాం కదా మ్యాంగో పల్ప్, అది కూడా మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఎంత స్వీట్నెస్ కావాలంటే అంత మ్యాంగో పల్ప్ మిక్స్ చేసుకోవచ్చు, అండ్ ఎంత ఫ్లేవర్ కావాలంటే అంత మ్యాంగో పల్ప్ మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర అయితే ఒకటే ఉంది, ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసేసాను ఊరెళ్తున్నా అని, ఒకటే మిగిలింది. సో అదైతే నేను వేసుకున్నాను. దానికి సరిపడా మ్యాంగో పల్ప్ అయితే నేను వేసుకున్నాను అనమాట ఇక్కడ. సో తర్వాత కొంచెం నాకు స్వీట్నెస్ తక్కువ అనిపించింది, షుగర్ కూడా యూస్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు నా దగ్గర వైట్ షుగర్ అయితే లేదు, ఓన్లీ బ్రౌన్ షుగర్, బెల్లం పౌడర్ ఇవే వాడతాను నేను. సో అదే మిక్స్ చేసేసుకుంటున్నాను. మీరు వైట్ షుగర్ని కూడా మిక్స్ చేసేసుకోవచ్చు ఇందులో. సో చాలా కొంచెమే వేసాను నేను. ఇది కొంచెం క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్న చాలా మందికి వచ్చేస్తుంది అనమాట. సో మంచిగా మిక్స్ అయిపోవాలి పల్ప్ అనేది. ఆ తర్వాత ఇందులో చియా సీడ్స్ ఆర్ సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదు. అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ముంజలు కూడా ముందే ఒలిచి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట నేను. ఇవి కూడా కూల్గా బాగుంటాయి అని చెప్పానని. సో అవి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఆ చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుని అందులో మిక్స్ అయ్యి జెల్లీస్ లాగా ఉంటాయి.
మధ్య మధ్యలో తాగుతూ ఉంటే మంచిగా జెల్లీస్ లాగా ఉంటాయండి. టేస్ట్ అయితే పిల్లలు మంచి థ్రిల్లింగ్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ నాకు కూడా అదే అనిపించింది, చియా సీడ్స్ సబ్జా సీడ్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇదంతా చేసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ కూల్ అయిన ఈ షాబ్దానా ట్రాన్స్పరెంట్ కలర్లో మిక్స్ అయిపోయి ఉంటాయి కదా, అవి మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీకు వీలుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేను ఆల్రెడీ చిల్డ్ మిల్క్ అన్ని ముంజలు ఇవన్నీ కూడా ఆల్రెడీ చల్లగా ఉన్నాయి కాబట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోలేదు. మీకు కావాలి అంటే ఎక్స్ట్రా కూలింగ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో మంచిగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మిక్స్ చేసుకొని అండ్ టేస్ట్ చూడండి, స్వీట్నెస్ ఎవ్రీథింగ్ సరిపోయింది అని అంటే మంచిగా గ్లాసెస్లో పోసేసుకొని సర్వ్ చేసేసుకోండి. సో నేను ఇప్పుడు ఇక్కడే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ డైనింగ్ ఏరియా దగ్గర ఎవ్రీథింగ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా క్లీన్ చేస్తాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఈ డ్రింక్ ప్రిపేర్ చేసినంతసేపు మా అమ్మాయి నా వెనకాలే తిరిగింది. ఎంతసేపు పట్టుద్ది, నాకు ఆకలిస్తుంది, నాకు కావాలి, నాకు తినాలనిపిస్తుంది అని నా వెనకాలే తిరిగిందనమాట. సో కంగారుగా తొందరగా దానికైతే చేసి నేను ఇక్కడ గ్లాస్లో పోసి తీసుకెళ్తున్నాను అనమాట. మంచిగా ఎంజాయ్ చేసేసింది. బై ద వే, ప్రీవియస్ వీడియోస్లో నేను టీ పౌడర్ మిక్స్ చేసిన బ్రాస్ బౌల్ లింక్ అడిగారండి. అలాగే కాఫీ మగ్స్ స్టోరేజ్ చేసుకున్నాను కదా, సో స్టాండ్ ఆ లింక్ కూడా అడిగారనమాట. సో అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికన్నా కావాలి అంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అక్కడ ఓపెన్ అయిపోతుంది అమెజాన్లో. సో అవి కొనేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వీడియోలో యూజ్ చేసే లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే అవి కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ కొన్నవి చూపించేవి అన్నీ కూడా నా ఓన్ మనీతో కొన్నవి, నో కొలాబరేషన్స్. అండ్ కొన్ని వచ్చేసి ఐకియాలో పర్చేస్ చేశాను. ఇవాళ వీడియోలో వెస్ట్ సైడ్లో పర్చేస్ చేశాను. ఇప్పుడు ఈ గ్లాసెస్ అయితే నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఈ స్పూన్స్ కూడా నేను వెస్ట్ సైడ్లో పర్చేస్ చేశాను. వాటి లింక్ ఉంటే కనుక నేను పెడతాను, లేకపోతే నేనేం చేయలేను. బికాజ్ నేను స్టోర్స్కి వెళ్ళి పర్చేస్ చేశాను అనమాట ఇవి. సో ఇక్కడైతే మా పాప టీవీ చూస్తుంది, అది తాగుతూ ఎంజాయ్ చేస్తూ మీ ఇద్దరం మంచి మూవీ పెట్టుకొని చూసామన్నమాట. దానికైతే ఇది బాగా నచ్చింది. అండ్ 1 మోర్ గ్లాస్ కూడా ఎక్స్ట్రా అడిగి మరీ తీసుకొని తాగింది. అండ్ అంత బాగా నచ్చింది అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు అలా అడిగి తాగితే ఇంకేమైనా ఉందా అండి? అందులో మా అమ్మ ఇంకా బక్కగా ఉంటుంది, ఇంకా తాగి తినాలి అని నేను అనుకుంటా. అస్సలు తినదు, అస్సలు తాగదు. సో అది అడిగి తింటుంది, తాగుతుంది అని అంటే నా అంత హ్యాపీ మదర్ అయితే ఇంకొకటి ఉండదన్నమాట. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇది. ఇక్కడైతే నేను మొత్తం టేబుల్ మీద ఉన్న డిషెస్ అన్నీ కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేసిన కర్రీస్ అన్నీ ఎవ్రీథింగ్ టేబుల్ మీదే ఉన్నాయి అనమాట. సో అవన్నీ నేను తీసేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఆర్గనైజ్ చేసుకుందాము అని అనుకుంటున్నాను అనమాట. బికాస్ ఊరు వెళ్తున్నాను కదండి, నీట్గా ఉంటే వచ్చిన తర్వాత చాలా ప్లెజెంట్గా ఉంటుంది మైండ్. లేకపోతే మళ్ళీ డస్టింగ్ చేసుకోవాలి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అంటే మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అనమాట. సో కొంచెం క్లీన్ చేసుకొని వెళ్తే మంచిగా ఉంటుంది అని చెప్పానని ఇక్కడ నేను ఈ సెక్షన్ అయితే పెట్టుకున్నాను ఇవాళ క్లీనింగ్. సో కిచెన్ అయితే వెళ్ళే ముందు నేను మ్యాక్సిమం క్లీన్ చేసేసాను అనమాట. సో ఇప్పుడైతే డైనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను నేను ఇవాళ. అండ్ నేను డైనింగ్ టేబుల్ మీద చాలా మినిమల్గా పెట్టుకుంటాను, చాలా ఫంక్షనల్గా యూజ్ అయ్యేవి మాత్రమే నేను పెట్టుకుంటాను. ఎట్ ద సేమ్ టైం యాస్థెటిక్ లుక్ ఉండేవి కూడా చూసి పెట్టుకుంటాను నేను. అనవసరం వాటివైతే నేను పెట్టాను అనమాట. బికాజ్ టేబుల్ మీద కంపల్సరీగా మనం సర్వ్ చేసుకుంటాం, తింటాం, ఏవి అడ్డు రాకుండా ఉండాలి కాబట్టి ఫంక్షనల్గా యూజ్ అయ్యి మాత్రమే నేను ఇక్కడ పెట్టుకుంటాను. సో ఇక్కడ యూజ్ చేసే నేను ట్రే ఇవన్నీ కూడా ఐకియా నుంచి తీసుకున్నానండి. నేను ఈ కార్వింగ్ వచ్చి మొత్తం సెట్ తీసుకున్నాను. అండ్ బై ద వే నేను ఇక్కడ హాట్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి నేను స్టోరేజ్ చేసుకునే టిష్యూ హోల్డర్ అనమాట. సో దానికన్నా నాకు ఇందులో ఇవి స్టోర్ చేసుకుంటే చాలా మంచి నీట్గా లుక్ బాగుంది అనిపించింది. సో అందుకని నేను ఇందులో స్టోర్ చేసేసుకున్నాను. అండ్ సాల్ట్ అనేది కంపల్సరీ అందరు పెట్టుకుంటారు కాబట్టి, తినే ముందు ఏదైనా తక్కువైతే యూజ్ చేసుకుంటారు కాబట్టి అవి మాత్రమే నేను ఇక్కడ పెట్టాను. అండ్ టిష్యూస్. సో అంతకన్నా నేను ఇక్కడ ఇంకా ఏమీ పెట్టలేదండి. సో ఎందుకంటే ఇవి మాత్రం 100% యూజ్ చేస్తాం డే టు డే లైఫ్లో కాబట్టి.
సో సమ్మర్ వచ్చేసింది కదా, కంపల్సరీ అందరి ఇళ్ళల్లో పాట్స్ అయితే ఉంటాయి కదా. సో మా ఇంట్లో కూడా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని, సో మా హస్బెండ్ ఉంటారనమాట ఇంట్లో. సో అందుకోసం అని వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తున్నాను నేను. సో తనకి యూజ్ అయితే కదా, తాగుతారు కదా అని చెప్పానని మనం ఊరు వెళ్ళిన తర్వాత కూడా. సో ఇక్కడ కూడా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఒక సన్ఫ్లవర్ ప్లాంట్ కూడా పెట్టానన్నమాట. ఇది ఆర్టిఫిషియల్దే, చాలా బాగుంది. ఇది కూడా నేను ఐకియా నుంచే పర్చేస్ చేశాను. లీవ్స్ అవన్నీ లోకల్ షాప్లో నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా నేను స్మాల్ ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. వీటికి పెయింట్స్ వేద్దాం అనుకున్నాను, బికాజ్ పాట్కి పెయింట్స్ ఉన్నాయి కదా. సో వేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే కుదరలేదు. చూడాలి, వచ్చిన తర్వాత వేయాలి. ఇక్కడ ఓవెన్ కూడా నేను పెట్టుకుంటాను అనమాట డైనింగ్ టేబుల్ దగ్గరే. సో దాని మీద మ్యాట్ వేసేసి, సో కొంచెం ఎస్థెటిక్ లుక్ ఉండేటట్టు ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ మ్యాట్ ఇవన్నీ అయితే నేను కుట్టించుకున్నాను అనమాట. సో వాటి లింక్ అయితే నా దగ్గర లేదు. అండ్ ఇక్కడైతే ప్లాంట్, అలాగే మంచి లుక్ ఉండేవి, ఎస్థెటిక్గా ఉండేవి, అలాగే యూజ్ అయ్యేవి అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇవి వచ్చేసి టీ కోస్టర్స్ అనమాట. సో ఇవి కూడా హ్యాండీగా పెట్టుకుంటున్నాను అనమాట. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిజైన్ వచ్చింది, చాలా బాగుంది, చాలా యూస్ఫుల్ ఉంటాయి ఇలాంటివి. సో వీటి లింక్ ఉంటే కనుక నేను ఇది కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. ఇవన్నీ ఏంటంటే చేతికి అందుబాటులో ఉంటే మనం ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. బికాజ్ మా టేబుల్ వచ్చేసి వుడెన్ అండ్ పైన గ్లాస్ కూడా ఉందన్నమాట. సో హీట్కి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పానని నేను కంపల్సరీగా కింద హాట్ ప్యాడ్ పెట్టి నేను యూజ్ చేస్తాను. అండ్ బై ద వే ఈ ప్లాంటర్ ఎలా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇది నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. 3D ఎంబోజింగ్ విత్ పేస్టల్ కలర్స్ వచ్చాయన్నమాట. ఫ్లవర్స్ అనేవి నాకు బాగా నచ్చింది. సో ఇలా నీట్గా ఫంక్షనల్గా ఉండేటట్టు ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవాల్టి వీడియో ఎలా అనిపించిందో నాకు కంపల్సరీగా చెప్పండి. అండ్ ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే ఏదో ఒకటి మీకు నచ్చే ఉంటుంది. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, హైప్ చేయండి. నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట. ఇవాల్టి వీడియో అయితే ఇది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుస్తా. సీ యూ ఆల్, బాయ్.